హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చికెన్ లెగ్ పీసెస్ అండి, కేఎఫ్సి స్టైల్లో. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. నేను చికెన్ 2 లెగ్ పీసెస్ని తీసుకున్నాను, ఒక కోడిగుడ్డుని తీసుకున్నానండి, మైదా పిండి, కార్న్ఫ్లోర్ పిండి, కొద్దిగా శనగపిండి, కారం పొడి, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి మసాలా. దీన్ని ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుందామండి. ఇలా కొద్దిగా మనము దీన్ని చిన్న చిన్న పీసెస్ మాదిరి చేసేసుకుందామండి. ఇలా చిన్నగా మనము దీన్ని ప్రెస్ చేసుకుందామండి. ఇలా క్రషర్ సాయంతో దీన్ని చిన్నగా చేసేసుకున్నాను. ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకుని ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకును వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందామండి. మనము కార్న్ఫ్లోర్, మైదా పిండి, శనగపిండిని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. తర్వాత కారపొడి, గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి మసాలా, మిగిలిన కరివేపాకు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. చూడండి, వీటన్నింటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ముక్కలు వేసి దానిమా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా ఈ పౌడర్లోకి బాగా డిప్ చేసుకుందామండి లోపల వరకు. ఇప్పుడు కొద్దిగా మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డును కూడా వేసుకుందాము. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. మసాలా అంతా బాగా దీన్ని పట్టేయాలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న వీటిని కూడా ఇందు మీదకి వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. 2 వైపులా కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి చికెన్ లెగ్ పీస్ కేఎఫ్సి స్టైల్లో అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.